హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంచన్ లాస్యా వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం ఆల్రెడీ thumbnail చూసారు కదండి. ఈరోజు అయితే బాలవాటిక రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయిపోయినాయి అన్నమాట. మీరు బాలవాటిక రిజల్ట్ అనేది ఎలా చూసుకోవాలి అనే వీడియో మీకు కావాలంటే డెఫినెట్గా నాకు మెసేజ్ చేయండి, నేను కన్ఫామ్గా వీడియో చేస్తాను. ఇప్పుడైతే మనం రిజల్ట్ అనేది తెలుసుకోవటానికి మనకి ముఖ్యంగా కావాల్సింది లాగిన్ ఐడి అండి. మనము ముందుగా రిజిస్టర్ చేసుకున్నప్పుడు లాగిన్ ఐడి అనేది మనకి మెసేజ్ రూపంలో వస్తుందన్నమాట. మీరు పొరపాటున ఆ మెసేజ్ అనేది డిలీట్ అయిపోయినా, మీరు లాగిన్ కోడ్ అనేది మిస్ అయిపోయినా, ఒకవేళ నోట్ చేసుకోకపోయినా, ఇప్పుడు ఆ లాగిన్ కోడ్ అనేది ఎలా తెలుసుకోవాలి, రిజల్ట్ తెలుసుకోవటం కోసం చెప్పాను కదా లాగిన్ కోడ్ ఇంపార్టెంట్ అని. అది ఎలా తెలుసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూసేయండి. ముందుగా మనము kvs.sangathan.nic.inలో లాగిన్ అవ్వాలన్నమాట. మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. తర్వాత మనం యాజ్ ఎలా అప్లై చేసుకున్నామో లింక్ ఉంది కదండి, దాన్ని ఓపెన్ చేసి క్లిక్ చేస్తే ఈ విధంగా ఓకే అని వస్తుంది అనమాట. సో దీన్ని మనం ఓకే అని క్లిక్ చేయాలన్నమాట. చూడండి, ఇప్పుడైతే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా లాగిన్ అని ఉంది కదా, అక్కడ లాగిన్ దగ్గర మనము కోడ్ అనేది ఇస్తే మనకి రిజల్ట్ అనేది తెలిసిపోతుందండి, లాగిన్ కోడ్. ఇప్పుడైతే మనం ఫర్గెట్ లాగిన్ కోడ్ అనేది క్లిక్ చేయాలన్నమాట. పక్కన కనిపిస్తుంది కదా, మీ దగ్గర లాగిన్ కోడ్ మర్చిపోతే ఫర్గెట్ లాగిన్ కోడ్ అనేది క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇంటర్ఫేస్. ఇక్కడ మన మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి మరియు డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా అనేది ఎంటర్ చేయాలన్నమాట. అంటే మనము ఎట్ ద టైమ్ ఆఫ్ లాగిన్ అయినప్పుడు మనం ఏ మెయిల్ ఐడి అయితే ఇచ్చామో మరియు ఏ ఫోన్ నెంబర్ ఇచ్చామో అది మనం ఇచ్చి మనం క్యాప్చా అనేది ఎంటర్ చేసి బర్త్ ఎంటర్ చేస్తే ఈ విధంగా మనకి కోడ్ అనేది వచ్చింది.